తెలుగు తమ్ముళ్ళు లేదంటే టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది తప్పించుకుంటున్నారా, ప్రజలకు అందకుండా తప్పించుకు తిరుగుతున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది. తాజాగానంట గుమ్మనూరు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాము తన నియోజకవర్గంలో ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ఇప్పుడు ఖాళీ లేవు, తర్వాత రెండని పంపించేస్తున్నారట. అలాగే అదే జిల్లాలో ఒక నాయకురాలు, మహిళా నాయకురాల దగ్గరికి వెళ్తే పింఛన్లు రావట్లేదని చెప్పి అడిగితే ఆమె ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే అట, నాకు మీరు సమస్యలు చెప్పకండి, జరుగుతున్న ప్రయోజనాల గురించి ఆలోచించండి, వాటి గురించి మాట్లాడండి అని చెప్పి ఆమె కూడా పంపించేశారట. దీంతో ప్రజలు ఏం చేయలే తెలియక డైరెక్ట్గా లోకేష్ గారితో చెప్పుకుంటాంలే మా సమస్యలు, సీఎం గారితో చెప్పుకుంటాంలే అని అన్నారట. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు కదా నారా లోకేష్, అక్కడ చెప్పుకోవచ్చులే అని చెప్పి వచ్చేసారట. ఒక రకంగా ఇదే అంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది, చంద్రబాబు కోసం నారా లోకేష్ కోసమే ఓట్లు వేసి గెలిపించామని మెజార్టీ ప్రజలు చెప్పడమే ఇక్కడ ఎమ్మెల్యేలకి నచ్చట్లేదా? ఎందుకంటే గుంటూరు విషయంలో కూడా ఇలాగే ఉంది. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కంటే చంద్రబాబు లోకేష్ను చూసే ఓట్లు వేసినట్టు తెలిసిపోయిందట, కొన్ని సర్వేల్లో తేలిపోయిందట. జనసేన గెలిచిన చోట్ల కూడా ఇలాగే జరిగిందట. మొత్తంగా గత ఎన్నికల్లో చాలామంది కొత్తవారు అసలు గెలుస్తుందో గెలవదో అనుకున్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ జనసేనలు అయితే విజయం దక్కించుకున్నాయి. కొత్త మొహాలు కూడా గెలుపు గుర్రం ఎక్కాయి. దీనికి కారణం చంద్రబాబు, నారా లోకేష్ లేదంటే పవన్ కళ్యాణ్ ఫేస్ వాల్యూతోనే గెలిచారు అనేది ఇప్పటికే ఐవీఆర్ఎస్ సర్వేలు కానీ కొన్ని సర్వేల ద్వారా తెప్పించుకున్నారు రిపోర్ట్లు, నివేదికలు. అయితే ఈ విషయం మంచిదే కదా అనే అవకాశం ఉంది. కానీ నాయకులు తమను తాము తప్పించుకునేందుకే ఈ మాట చెప్తున్నారు. తమను చూసి ఓటేయినప్పుడు తాము ప్రజల్లోకి వెళ్ళినా ప్రయోజనం లేదు అని చెప్పి కొందరు తెలివిగా మాట్లాడుతున్నారట. మరికొందరు అయితే ఇప్పుడు వెళ్ళినా ఏం చేసేదే ఉంది, అంతా డైరెక్ట్గా చంద్రబాబు గారు చూసుకుంటున్నారని చెప్తున్నారట. మొత్తానికి ఎమ్మెల్యేలు తప్పించుకునేందుకు పలు మార్గాలు అయితే ఎంచుకుంటున్నారు అనేది పార్టీలో జోరుగా వినిపిస్తున్న మాట.